వాడు ఈ మద్యం పాత్ర పోషించాడు అంటే ఇది వైసీపీ కుట్రే. అప్పుడు లిక్కర్ కుంభకోణం చేసి ఎంతో మంది ప్రాణాలు తీసేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇట్లా కుట్రలు చేసి చేపిచ్చేస్తున్నారు. వైసీపీ అంటే అరాచక పార్టీ అడుగు తోసేస్తారు వీళ్ళ పేపర్లు టీవీలు. వీళ్ళకి ఆ ధైర్యం ఉంది. రేపొద్దున ఇప్పుడు అయితే ఇది వీళ్ళకి తెలీదా? సాక్షి వాళ్ళకి తెలుసు. వీళ్ళు ఎందుకు చెప్తున్నారు? ఇప్పటి నుంచి వీళ్ళు జనాన్ని మోటివేట్ చేస్తున్నారు. రేపు నీకు కిక్ ఎక్కకపోతే నకిలీ మందు, నీకు గనక ఆ మత్తు శాంతం రాకపోతే నకిలీ మందు, డబ్బులు తినేస్తున్నారు, నీకేదైనా అనారోగ్యం వచ్చిందా, మీ ఆయనకి కదలలేకపోతున్నాడా, నకిలీ మందు, మీ ఆయన చచ్చిపోయాడా, నకిలీ మందు, నీ బిడ్డ చచ్చిపోయాడా, నకిలీ మందు. ఎవరి మందు? మందు సృష్టికర్తలు తెలుగుదేశం నాయకులు. వాళ్ళే ఈ షాపుల్లో పెట్టి అమ్ముతున్నారు. ఎందుకంటే వైసీపీ వాడు అమ్మలేడు కదా ఇవాళ ఈ షాపులో. వైసీపీ వాడు నకిలీ తయారు చేసి తూరుకుంటారు వీళ్ళు. అదే కదా. కాబట్టి ఖచ్చితంగా ఇది జనంలోకి తీసుకెళ్తారు వీళ్ళు. ఇది ఒక మద్యం షాపులు ప్రభుత్వం నిర్వహిస్తే ఇలాంటివి కుదరవేమో. ఇప్పుడు ప్రైవేట్ టెండర్ల వల్ల ఇలాంటివి ఏమన్నా ఎక్కువ అవుతున్నాయా అనుకో. అంతే కదా. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటదంటే నేను చెప్పాను కదా జర్నలిజం